అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఇప్పటి వరకు అనేక వీడియోస్లో మనం ఫిమోసిస్ గురించి, బెల్నైటిస్ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. అసలు టైట్ ఫోర్ స్కిన్ ఉంటే ఇదవుతుంది అదవుతుంది అని. బట్ జనాలు చూసిన వాళ్ళు ఎక్కువ మంది గుర్తించలేని విషయం ఏంటంటే అసలు టైట్ ఫోర్ స్కిన్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోలేకున్నారు. సో ఈ వీడియోలో మనం థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్లీ అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న డెమో ద్వారా అసలు టైట్ ఫోర్ స్కిన్ అంటే ఏంటి, అసలు దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ దారితీస్తాయి అనేది ఈ బెలూన్ సహాయంతో అండ్ ఈ బాటిల్ సహాయంతో చెప్పుకుందాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు ఇక్కడ ఒక బెలూన్ని వాడడం జరిగింది. ఈ బెలూన్నే పెన్నిస్ లేదా అంగం అనుకుందాము. అండ్ ఇక్కడ ఒక చిన్న బాటిల్ కవర్నే మనం ఫోర్ స్కిన్ అనుకుందాం. సో జనరల్లీ ఏమవుతుంది అని చూసుకుంటే అసలు పెన్నిస్ పైన ఉన్న కవరింగ్నే మనం ఫోర్ స్కిన్ అంటూ ఉంటాం. సపోజ్ ఉదాహరణకి ఒక మనిషికి ఇది ఈ బాటిల్లో చూపించిందే ఫోర్ స్కిన్ అనుకుందాం, ఇది పెన్నిస్ అనుకుందాం. సో అందరికీ పెన్నిస్ ఉంటుంది అండ్ పెన్నిస్ పైన కవరంగా ఫోర్ స్కిన్ అనేది ఉంటుంది. సో ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది, టైట్నెస్ అనేది ఎక్కడ చూడాలి అంటే అంగం యొక్క చివరి భాగంలో మనకు ఈ ఫోర్ స్కిన్ ఎంతో వెడల్పు అనే దాన్ని బట్టి టైట్ ఉందా లేదా అనేది చెప్పుకోవడం జరిగింది. సపోజ్ ఇదే మనిషికి నార్మల్ మనిషిలో ఎట్లుంటుంది అంటే అంగం గట్టిపడినా గట్టిపడకపోయినా ఈ అంగం పైన ఉన్న ఫోర్ స్కిన్ అనేది సులువుగా వెనకలికి రావాలి, సులువుగా ముందరికి రావాలి. వెనకలికి ముందరికి అంగం గట్టిపడినా అంగం గట్టిపడకపోయినా, ఎరెక్షన్ ఉన్నా ఎరెక్షన్ లేకపోయినా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈజీలీ మూవ్ అయితే ఇది నార్మల్ ఫోర్ స్కిన్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ బాటిల్ మూత కానీ ఇంత వెడల్పుగా లేకుండా కొంచెం సన్నగా ఉంటే ఏమవుతుంది, దాన్నే మనం టైట్ ఫోర్ స్కిన్ అనడం జరిగింది. సో ఈ వీడియోలో చూస్తున్నారు ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది బాగా పెద్దదిగా ఉంది. బట్ ఈ బాటిల్కి చూసినట్లయితే ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది మాత్రం బాగా చిన్నదిగా ఉండడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఇది బాగా వెడల్పుగా ఉంది, ఇది బాగా చిన్నదిగా ఉంది. సపోజ్ దీన్నే మనం టైట్ ఫోర్ స్కిన్ అని కొద్దిసేపు అనుకున్నట్లయితే ఈ టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వారిలో ఎటువంటి కాంప్లికేషన్స్కి దారి తీయవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ నార్మల్ పొజిషన్లో చూసుకుంటే ఒకవేళ ఓపెనింగ్ అనేది బాగా చిన్నదిగా ఉన్నట్లయితే ఏమవుతుంది, వారికి అంగం గట్టిపడినా పడకపోయినా చర్మం అనేది వెనకలికి రాదు. కాబట్టి వారికి ఈ అంగానికి ఫోర్ స్కిన్కి మధ్యలో, పెన్నిస్కి ఫోర్ స్కిన్కి మధ్యలో ఏవైతే సెక్రీషన్స్ అనేవి తెల్లటి స్రావంలాగా ఏదైతే చేరుతూ ఉంటుందో అది క్లీన్ చేసుకోవడం అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ కాంప్రమైజ్ ఎక్కడ జరుగుతుంది అంటే క్లీనింగ్లో. బికాస్ అంగం పైన ఉన్న చర్మం బాగా వెనకలికి, ఫోర్ స్కిన్కి అనేది బాగా వెనకలికి వచ్చినప్పుడే ఈ పెన్నిస్ పైన ఉన్న సెక్రీషన్స్ అనేవి మనం క్లీన్ చేసుకోగలుగుతున్నాం. సో దట్ ఇన్ఫెక్షన్స్ కాకుండా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ పార్టిసిపేటింగ్ ఇన్ సెక్స్ కానీ ఇంటర్కోర్స్ కానీ మనకి ఈ సెక్రీషన్స్ అన్నీ క్లీన్గా ఉన్నప్పుడే అవతల పక్క పార్ట్నర్కి కూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇది నార్మల్ వారిలో. ఇదే ఫోర్ స్కిన్ ఉన్న వారిలో ఏమవుతుంది, వెనకలికి రాలేకపోతుంది. కాబట్టి ఈ పెన్నిస్కి ఫోర్ స్కిన్కి మధ్యలో సెక్రీషన్స్ ఏవైతే ఉంటున్నాయో అవి అలానే చేరి కుళ్ళు పదార్థాలలాగా మారి వన్స్ ఆడవారితో కలిసిన తర్వాత ఏ మగవారికి ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త ఆడవారికి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ కాంప్లికేషన్ ఏంటి అంటే క్లీనింగ్లో కాంప్రమైజ్ అవ్వడం అని చెప్పవచ్చు. సెకండ్ జరిగే కాంప్లికేషన్ ఏంటి అంటే పారాఫిమోసిస్ లేదా పెన్నిస్కి ఉరితాడు లాంటిది అని చెప్తూ ఉంటాం. అసలు ఈ పారాఫిమోసిస్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది అని చూసుకుంటే ఈ పారాఫిమోసిస్ అనేది ఫిమోసిస్ యొక్క కాంప్లికేషన్ అని చెప్పవచ్చు. ఫిమోసిస్ అనేది జబ్బు అయితే ఈ పారాఫిమోసిస్ అనేది ఫిమోసిస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ అని చెప్పవచ్చు. అసలు పారాఫిమోసిస్కి ఫిమోసిస్కి తేడా ఏంటి అని చూసుకుంటే ఈ వీడియోలో మనం చూస్తున్నట్టు పెన్నిస్ ఉంది, ఫోర్ స్కిన్ ఉంది. ఫోర్ స్కిన్ టైట్గా ఉండడం వల్ల అసలు ఫోర్ స్కిన్ అనేది వెనకలికే రావట్లేదు అనుకుందాం. సపోజ్ ఇదే కనుక సెక్స్ చేసేటప్పుడు కొందరికి ఏమవుతుంది, మరీ అస్సలే వెనకలికి రాకుండా కొంతవరకు వెనకలికి వస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇదే బెలూన్ని కొంచెం బాగా, సపోజ్ ఏమవుతుంది, హీట్ ఆఫ్ ద మూమెంట్లో సెక్స్ చేసేటప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనిషికి తెలియక ఒకవేళ కనుక బాగా ప్రెషర్ పెట్టి ఫోర్ స్కిన్ని బాగా వెనకలికి లాగినట్లయితే ఏమవుతుంది, కొద్దో గొప్ప పెన్నిస్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. వన్స్ ఎరెక్షన్ తగ్గిపోగానే మళ్ళీ బయటకు వచ్చిన ఫోర్ స్కిన్ కాస్త వెనకలికి లోపలికి వెళ్ళిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇది నార్మల్లే అయితే.
బట్ ఇదే కనుక ఇంకొంచెం కాంప్లికేట్ అయితే ఏమవుతుంది అంటే ఇదే టైట్ ఫోర్ స్కిన్ని కనుక బలవంతాన ఇంకా బాగా వెనకలికి లాగినట్టయితే ఏమవుతుంది, ఈ వీడియోలో మీరు గమనించినట్లు మనకు పెన్నిస్ అయితే ముందుకి రావడం అయితే జరిగింది. బట్ ఎట్లా మీరు బాగా జూమ్ చేసి చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇటుపక్క భాగం వరకు పెన్నిస్ అనేది వెడల్పుగా ఉంది. ఇక్కడ భాగంలో వరకు మాత్రం చూస్తుంటే ఇక్కడ రింగ్ అనేది టైట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఒక టైట్ ఉరితాడు లాగా బలవంతాన బిగించినట్టు మీరు గమనించవచ్చు. సో ఇలాగ ఉంటే మాత్రము ఇది దేంతో పోల్చుకోవచ్చు అంటే ఒక వేలికి టైట్ ఉంగరాన్ని తొడిగినట్టే అనుకుందాం. సో ఒకవేళ ఇదే వేలికి ఉంగరం లూజ్గా ఉన్నంత వరకు మనం ఎన్నిసార్లన్నా ఉంగరం వేస్తూ ఉంటాం, తీస్తూ ఉంటాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఉంగరం టైట్ ఉంగరం ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కిందికి జారదు. ఒకవేళ బలవంతాన మనం కిందికి లాగితే ఎలాగైతే ఈ వేలికి ఉంగరం అనేది ఇక్కడ ఉరితాడులా ఇరుక్కుపోయి టైట్ అయిపోయి ఇక్కడ ఎట్లయితే వాయడం అనేది జరుగుతుందో అదేవిధంగా ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ని బలవంతాన లాగినప్పుడు ఆ పెన్నిస్కున్న టైట్ ఫోర్ స్కిన్ అనేది వెనకలికి వచ్చేసి ఈ పెన్నిస్కే ఉరితాడులాగా ఈ పిక్చర్లో చూపించుకున్నట్టు తయారయ్యే ప్రమాదం ఉండనే ఉంది. సో ఒకవేళ ఇలా జరిగినట్లయితే ఫస్ట్ ఏం చేయాలి పేషెంట్ అని చూసినట్లయితే మనం వీడియోస్ ఈ ఎగ్జాంపుల్తోనే కంపేర్ చేసుకున్నట్టు చూసుకున్నట్లయితే ఒకవేళ వేలికి ఉంగరం టైట్గా బిగించినట్లయితే ఏమవుతుంది, ఫస్ట్ మనం పైనున్న వేలు భాగాన్ని మంచిగా సోప్ వాటర్తో మసాజ్ చేసినట్టే చేసి ఉంగరాన్ని వెనకలికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరికైతే ఈ ఫిమోసిస్ కాస్త ఇలా టైట్గా ఉరితాడులాగా మారి పారాఫిమోసిస్గా మారుతుందో వారికి ఈ ఉరితాడు రిలీజ్ అవ్వాలి అంటే ఇక్కడున్న వాపు తగ్గడానికి జెంటల్గా ఇక్కడ ప్రెస్ చేసినట్టే చేసి లాగి కొంచెం కొంచెంగా తోసినట్లయితేనే మనకు ఈ ఇరుక్కున్న ఉరితాడు అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మీలో ఎవరికైనా ఇలా టైట్ ఫోర్ స్కిన్ ఉంది, అది ఫిమోసిస్ వల్ల కావచ్చు, బెల్నైటిస్ వల్ల కావచ్చు, మీరు కనుక హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మన అపోలో హాస్పిటల్ దగ్గర మనం చేసేది కుట్లు లేని కోత లేని సర్జరీ. సో మనకు 1 డేలోనే అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ అంతా అయిపోయి పెద్దగా రెస్ట్ అనేది అవసరం లేకుండా మన ఫెసిలిటీస్ అన్నీ కూడా మన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ హైదరాబాద్, కొండాపూర్, గచ్చిబౌలిలో అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనుక ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.